శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పూర్తయిపోయింది. మరి నిన్నటి రోజున ఫలితాల ప్రకటన కూడా జరిగింది. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు ముందుకు జరిగినాయి, ఎంపీటీసీ అదేదైతే పరిషత్ ఎన్నికలు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పరిషత్ ఎన్నికలు ఎందుకు వెనక్కి జరిగినాయి అని అంటే, ఏదైతే తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను కనబడకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే వ్యక్తిగా జరుగుతాయి, మరి ఇక్కడ ఇండిపెండెంట్ గా జరుగుతాయి, ఎవరు గెలిచినా మనవాళ్ళే అని చెప్పుకోవచ్చని ఏదైతే పన్నాగం పన్నిండ్రో అదే పన్నాగంతో ఇవాళ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచిందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా మరి ఇక్కడ ఎవరు గెలిచినా తమ వైపే తిప్పుకొని మరి ఇక్కడ ఏకగ్రీవాల విషయంలో చూసుకున్నా కూడా ముందస్తుగా ఎవరైతే గెలుపు క్యాండిడేట్ ఉంటారో ఎదుటి వారికి కూడా కండువలేసి తమ ఎమ్మడున్న కార్యకర్తలను మరి పోటీల నుంచి తప్పించి బీఆర్ఎస్ వాళ్ళని ఏకగ్రీవం చేసి వీళ్ళు మా కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు, వాళ్ళు ఈయన కూడా మా అభ్యర్థి అని చెప్పి మరి చూసిన మంత్రిలో కూడా మరి ఇక్కడ మైదుపల్లి సర్పంచ్ని అదే విధంగా చేసిండు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు ఇప్పుడు అవకాశమే ఇచ్చేది లేదని చెప్పి రామగిరి మండలానికి సంబంధించి మరి ఇక్కడ కొండ సీను వాళ్ళ మిస్సెస్ కూడా అదే విధంగా మరి ఏకగ్రీవం చేసి అక్కడ 30 ఏళ్ల నుంచి ఎమ్మడున్నటువంటి బాబు మియాను మరి ఇక్కడ మొండి చేయి చూపించింది కాంగ్రెస్. మరి ఇక్కడ అందులో భాగంగా మరి ఎన్ని తమ ఖాతాలో వేసుకున్నా కూడా కనీసం 50% కూడా రీచ్ కాలేకపోయింది అని అంటే ప్రభుత్వం మీద ఏ విధంగా ఉన్నది వ్యతిరేకత అనేది మనం తెలియవచ్చు. ఇది కనుక నిజంగానే గుర్తు ద్వారా జరిగినట్టయితే కాంగ్రెస్ పని కేల్కతం దుకాణం బంద్ అయ్యే మరి ఇక్కడ పరిస్థితి ఏర్పడేది. ఇక రామగిరి మండలానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి మరి అక్కడ కేవలం ఒక గ్రామ పంచాయతీ సంబంధించి పెద్దంపేటకు సంబంధించి ఎన్నిక జరగలేదు. అక్కడ ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నామే ఓటు లేదని చెప్పి ఆమె నామినేషన్ తిరస్కరించడంతో హైకోర్టు మరి అక్కడ ఎలక్షన్ ఆపేసింది. మిగతా 15 గ్రామ పంచాయతీలలో సగం కూడా గెలుచుకోలేకపోయింది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న మరి ఇక్కడ ఏదైతే స్థానాలను చూసినట్టయితే ఏదైతే జల్లారంకు సంబంధించి చందనాపూర్ ఉమ్మడి జల్లారంలో ఉన్నటువంటి చందనాపూర్ వేరుపడ్డటువంటి చందనాపూర్లో కొండా శ్రీనివాస్ అని గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తిని మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు ఏదైతే వేయండో ఆయనే గెలుపుకురామని చెప్పి 30 ఏళ్ల పాటు తన వెంట ఉన్న బాబ్మియాను తప్పించి ఆయనను ఏకగ్రీవం చేసిండు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఆ తర్వాత సుందీలలో గెలిచింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ చూసుకున్నట్టయితే పక్కనే ఉన్నటువంటి జల్లారంలో ఇండిపెండెంట్ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరి అదే విధంగా లెక్క కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ పన్నూరు ఒకటి, అదేవిధంగా లొంక కేసారం కేవలం ఒకే ఒక్క ఓటుతోటి బయటపడ్డారు. లొంక కేసారం ఒకటి, అదేవిధంగా పన్నూరు ఒకటి. మరి ఇక్కడ ఈ గెలిచిన క్యాండిడేట్లలో నవాపేట ఒకటి. ప్రధాన గ్రామాలు మేజర్ గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా బీఆర్ఎస్ఏ గెలుచుకున్నది. ఇక్కడ రత్నాపూర్లో బీఆర్ఎస్ అఖండ మెజార్టీ తోటి మరి ఇక్కడ మాజీ సర్పంచ్ తాజా మాజీ ఎవరైతే ఉన్నారో పల్లె ప్రతిమ మరి అఖండ మెజార్టీతో గెలిచింది. అదేవిధంగా నాగపల్లిలో చూసుకున్నట్టయితే తాజా మాజీ సర్పంచ్ కోడల్ మహిళా రిజర్వేషన్ అవడంతో ఆయన కోడలను పెట్టిండు. 483 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అదేవిధంగా బేగంపేటలో చూసుకున్నట్టయితే మరి అది కూడా మేజర్ గ్రామ పంచాయతీ. అక్కడ మరి ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ మంతని చంటి 650కి పైగా ఓట్లతోటి గెలిచిన పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ లద్నాపూర్లో వనం రామచంద్రరావు కాంగ్రెస్ తరఫున గెలిస్తే పక్కనే ఉన్న ఆదివారపేటలో కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ నిలబెట్టిన అభ్యర్థి చిత్తుగా ఓడిపోయిండు. అదేవిధంగా రాజాపూర్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ పక్కనే ఉన్న బుధారంపేటలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి. మొత్తంగా 15 గ్రామ పంచాయతీలలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆదివారపేటలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సంజీవ్, అదేవిధంగా కల్వచెర్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచినటువంటి మరి ఇక్కడ కుమారస్వామిలు విజయం సాధించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రకంగా మొత్తంగా మరి ఇక్కడ 15 గ్రామ పంచాయతీలు చూసుకున్నట్టయితే 8 గ్రామ పంచాయతీలలో ఓటమి పాలైంది ఇవాళ కాంగ్రెస్. ఇక్కడ రత్నాపూర్ అయితేంది, అదేవిధంగా మరి ఇక్కడ కల్వచెర్లు అయితేంది, అదేవిధంగా నాగపల్లి, అదేవిధంగా మరి ఇక్కడ బేగంపేట, అదేవిధంగా ఆదివారపేట, అదేవిధంగా మరి బుధారపేట, మరి అక్కడ చూసుకున్నట్టయితే ముస్త్యాల, అదేవిధంగా ఏదైతే జల్లారంలో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేటే గెలిచింది. మొత్తంగా 8 గ్రామాలలో
15 ఇట్లలో 7 మాత్రమే కైవసం చేసుకొని 8 గ్రామాలలో ఓడిపోతే బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఇటు ఆదివారపేట అభ్యర్థి కానీ ఇటు అదేవిధంగా కల్వచెర్ల అభ్యర్థి కానీ మరి ఇక్కడ ఇండిపెండెంట్ గా గెలిచిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ బుధారపేట కూడా ఇది ఇండిపెండెంట్ గెలిచిండు, అదేవిధంగా జల్లారం కూడా ఇండిపెండెంట్ గెలిచిండు. మొత్తంగా మరి కాంగ్రెస్ ఈసారి శ్రీధర్ బాబు ఒక్క అభ్యర్థినే పెడతాం, గతంలో చూసుకున్నట్టయితే ఎవరు గెలిచినా మన వాళ్ళే అని చెప్పి వేడుగా చూసే శ్రీధర్ బాబు ఇప్పుడు పగడ్బందీగా ఒక్కొక్క అభ్యర్థిని పెడితే వాళ్ళు ఒక్కొక్క అభ్యర్థి పెట్టిన వాళ్ళు చిత్తుగా ఓడిండ్రు. మేజర్ గ్రామ పంచాయతీలో పన్నూరు మినహా మేజర్ గ్రామ పంచాయతీ ఏది కూడా వాళ్ళకి రాలేదు. అటు బెల్ట్ చూసుకున్నట్టయితే కేవలం సుందిల్లా మాత్రమే గెలుచుకున్నారు, పక్కనే ఉన్న ముస్తాలను కోల్పోయిన పరిస్థితి. ఈ రకంగా మొత్తానికైతే మరి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 1702 మాత్రమే గెలిచింది. మొత్తంగా 4236 గ్రామ పంచాయతీలలో మరి ఇక్కడ ఇంకా 77 నిన్న రాత్రి వరకు 77 ఫలితాలు విడవలసి ఉండగా 77 తీసేస్తే మిగిలిన వాటిలో 1700 కాంగ్రెస్ గెలితే 1345. ఎంపీ ఎన్నికలలో 0 మార్కులు వచ్చినాయని చెప్పి సంకలు కుట్టుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, ఇవాళ మీరు ఎంత అధికార దుర్వినియోగం చేసినా కూడా ఈ రకంగా పోటీ ఇచ్చింది ఇవాళ అంటే మరి మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఇలా రామగిరి మండలంలో 50% కూడా మీరు గెలుచుకోలేకపోయినరు అని అంటే మరి ఏ విధంగా ఉన్నది? రామగిరి మండలంలో గతంలో ఎమ్మెల్యేకి ఆధిక్యత వచ్చింది, ఎంపీకి ఆధిక్యత వచ్చింది, మరి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలకు వచ్చేటప్పటికీ మీరు అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా ఇవాళ పోలీసులతోటి నానా రకాల ఇబ్బందులు పెట్టించే ప్రయత్నం చేసినా కూడా ఇవాళ మరి 4 స్థానాలు గెలుచుకొని ఒక 2 స్థానాల్లో ఏదైతే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. మరి ఈ రకంగా 8 మంది ఓటమి పాలైన అంశాన్ని చూడండి. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే పరిషత్ ఎన్నికలు పెట్టినట్టయితే పూర్తి స్థాయిలో మన బండారం బయటపడుతుందని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా మనవాళ్లే అని చెప్పి ఇవాళ 1700 మంది గెలిస్తే పత్రికలలో ఏం రాయించుకున్నాడు? ఇలా వాళ్ళ తాబేదార్ పత్రికలలో 2367 అని చెప్తా ఉన్నాడు. నేను 2367 మా హస్తం ఖాతాలో పడ్డాయి అని చెప్పుకొని ఇక్కడ ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా ఈనాల్లో 2383. ఈయన ఇంకొక 2-3 ఎక్కువ చెప్తారు, ఎందుకంటే మరి ఇక్కడ తాబేదార్ పత్రికలు ఒకరిని మించి ఒకరు మరి చెప్పాలని చూస్తా ఉన్నారు. ఓవరాల్ గా వచ్చింది వీళ్ళకి ఎంత అంటే 1702 వస్తే ఆంధ్రజ్యోతిడేమో మరి ఇక్కడ 2367 అంటాడు, ఈనాడేమో 2383 అని చెప్పి మరి ఇక్కడ బారాసాయి తగ్గించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈ రకంగా మరి ఏదైతే ప్రజలను కవరింగ్ చేయడానికి పిఆర్ స్టంట్లతోటి అసత్యపు వార్తలతోటి ఇలా కాంగ్రెసే బలంగా ఉన్నదని చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా మావాలి అని చెప్పి వాళ్ళని ఆశపెట్టి 3 సంవత్సరాలు మేమే ఉంటాం, మరి ఇక్కడ మీకు బిల్లులు రావాలంటే మేమే అని చెప్పి మరి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి రేవంత్ రెడ్డి జిల్లా తిరిగి మరి ఏదైతే శంకుస్థాపనలు చేసుకుంటా ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసినా కూడా ఇలా ఓవరాల్ గా 1 సైడ్ సాధించలేకపోయింది. మరి ఇక్కడ ఏదైతే పూర్తిగా 8 స్థానాలు గెలిచినటువంటి ఏదైతే కాంగ్రెస్ 8 స్థానాలు గెలిచిన బీజేపీల పరిస్థితి, బీజేపీకి అయితే అంతా కొడితే 180 స్థానాలు రాలేదు. ఇవాళ బీఆర్ఎస్ ను కనుమరుగు చేస్తా అని చెప్పి సంకలు కుదుకుంటున్న నాయకులకు కనువిప్పు కలగాలి ఇప్పటికైనా మరి ఈ పంచాయతీ ఎన్నికలను చూసి అని ఒకసారి అర్థం చేసుకోవాలి. దిమ్మదిరిగిన కాంగ్రెస్ దుమ్మిరేపిన గులాబీ, తొలి పంచాయతీ ఫలితాల్లో అధికార పార్టీకి షాకు, సగం స్థానాలైనా గెలవలేకపోయినా అధికార పార్టీ అపసోపాలు పోటీ చేసిన 44% చోట్లే దక్కిన విజయం. రేవంత్ ప్రచారం చేసిన పట్టించుకుని ఊర్జనం. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ శ్రేణుల ఓరావరి పోరి 50 చోట్ల 10 ఓట్ల తేడాతోనే 150 చోట్ల కేవలం 20 ఓట్ల తేడాతోనే. రామగిరిలో కూడా చూసుకున్నట్టయితే కేవలం ఒకే ఒక్క తేడాతోటి లొంక కేసారంలో గెలిచింది. ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఒకే ఒక్క ఓటుతోటి త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక సీఎం ఇలాకాలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ. 10 మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ విజయం. అనిరుద్ రెడ్డి సొంత ఊర్లోనూ అధికార పార్టీ ఓటమి. ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత వదిన పరాజయం. ఫిరాయింపు ఎమ్మెల్యే తెల్లం గ్రామంలో గులాబీదే గెలుపు. టూరిజం చైర్మన్ గ్రామంలో కాంగ్రెస్ కు జలకు. గజ్వేల్లో కార్ టాప్ గేరు. 79 జీబీలో బీఆర్ఎస్. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో హస్తం పార్టీకి షాకు. 10 పంచాయతీలకు 10 చోట్ల బీఆర్ఎస్ గెలుపు. 18 పంచాయతీలకు 10 చోట్ల బీఆర్ఎస్ గెలుపు. బీఆర్ఎస్ నేతను చంపిన ఊళ్ళో కూడా గులాబీ జయబేరి. సత్తా చాటిన మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ సంబరాలని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఎక్కడెక్కడ ప్రముఖులు ఉన్నారో అక్కడ కూడా బీఆర్ఎస్ దేవా. ఇక్కడ చూసుకున్నట్టయితే 95 ఏళ్ల వయసులో సర్పంచ్ గా గెలిచిండు. మరి ఇక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డి, ఆయన సూర్యాపేట జిల్లా నాగారంలో 95 సంవత్సరాల వయసులో సర్పంచ్ గా గెలిచింది. ఆయన కేసీఆర్ ఫోన్ చేసి అభినందిస్తే మీరే రావాలి, మళ్ళా కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇవాళ పల్లెలు బాగుపడతాయి అని చెప్పి
ఒక సందేశం ఇవ్వడానికే నేను ఇక్కడ నిలబడ్డా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు వద్దన్న రేవంతే హోదా ఇచ్చేశారు. సలహాదారుల నియామకంపై హైకోర్టులో పిటిషన్. బీఆర్ఎస్ వాదన పిల్పై రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు. వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని ఆదేశం. గతంలో రేవంత్ వేసిన పిల్తో జతకు ఉత్తర్వు. కాంగ్రెస్ నేతలకు కేబినెట్ హోదాపై విచారణ అని చెప్పి మరి ఇక్కడ గతంలో సలహాదారుల హోదా ఇచ్చి వాళ్ళ కేబినెట్ హోదా ఇస్తే రేవంత్ రెడ్డి గగ్గోలు పెట్టిండు. ఇప్పుడు చూసుకున్నాడు అయితే అడ్డగోలు మనుషులను తీసుకొచ్చి సలహాదారులుగా పెడతా ఉన్నాడు. ఏపీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి బీహార్కి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ కేబినెట్ హోదాలు ఇచ్చి ప్రజాధనం వృధా చేస్తా ఉన్నాడు. మరి ఆ రోజు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇయ్యాలి ఎందుకు సమర్థిస్తాడు అని చెప్పి హైకోర్టులో పిల్లు వేస్తే దానికి రిజిస్ట్రారు నెంబర్ ఇవ్వడానికి అభ్యంతరం చెప్తే మరి ఇక్కడ హైకోర్టే జోక్యం చేసుకుని నెంబర్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేసిందట. దీని మీద కూడా మరి ప్రతికూల ఫలితం వెలువడే అవకాశం ఉన్నది ఆయనకని మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ దే పై చేయి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఈయనైతే ఇంకా 2400 వేసిండు, ఇంకా వాళ్ళను మించిపోతా ఉన్నాడా, మరి వాళ్ళ సంఖ్యను దాటిపోతా ఉన్నాడా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఏమేసిండు 2367 అయితే సాక్షి ఇంకాస్త ముందుకు పోయి 2440 అని చెప్పేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక ట్రంప్ గోల్డ్ కార్డ్ వచ్చేసిందట. వ్యక్తిగతంగా 9 కోట్లు చెల్లిస్తే గోల్డ్ కార్డ్ ఇస్తారు. అదేవిధంగా కంపెనీలు అయితే 18 కోట్లు. మరి ఇక్కడ మీరు ఎవరైతే ఇక్కడ పనిచేసే వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు రిటర్న్ పోవద్దు, ఇక్కడనే ఉండండి. కంపెనీ ఎవరినైతే చేర్చుకుంటా అంటున్నదో మీరు కూడా కంపెనీలు పెట్టండి. 18 కోట్లు కనుక మీరు వెచ్చిచ్చినట్టయితే అందులో రిఫండబుల్ గాంధీ నాన్ రిఫండబుల్ 13,50,000 మేము తీసుకొని మిగతా అంతా కూడా మీరు ఇక్కడ ఆ పెట్టుబడి పెట్టినట్టయితే మీకు డైరెక్ట్ గోల్డ్ కార్డ్, గ్రీన్ కార్డ్ కంటే పెద్దది గోల్డ్ కార్డ్, మీకు శాశ్వత నివాసం మరి డైరెక్ట్ గా ఇచ్చేస్తా అని చెప్తా ఉన్నాడు. అమెరికా ఆర్థిక పరిస్థితిని గాలిలో పెట్టడానికి డబ్బులతోటి వీసాలు ఇవ్వడానికి మరి ఇక్కడ తెర లేపిండు, దాన్ని పెంచిండు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆదరణ ఉన్న నేతలు విఫలం, ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారు, సోషల్ మీడియాలోనూ వెనుకబడుతున్నారు. విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలన్న ప్రధానమంత్రి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోడీ క్లాసు. మీ మోడీ క్లాస్ కాదు, మొట్టికాయలు వేసినా కూడా వాళ్ళు మారే పరిస్థితి లేదు. ఎవరికి వాడు బైండోవర్ అయి ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి వేసే బిస్కెట్లకు ఆశపడతా ఉన్నారు. రఘునందన్ రావు లాంటి మరి ఒక అపర మేధావి, ఆయనకు 176 ఎకరాలు మరి ఇక్కడ అసైన్ భూమిని పట్టా చేయగానే రేవంత్ రెడ్డికి మోకరిల్తా ఉన్నాడు. కొండా విశ్వేశ్వర రెడ్డి పారిశ్రామికవేత్త, ఆయన పరిశ్రమలన్నింటినీ సజావుగా సాగాలని ఆయన రేవంత్ రెడ్డికి మోకరిల్తా ఉన్నాడు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు మాట్లాడితే ఆయన మీదనే విరుచుకపడతా ఉన్నాడు బండి సంజయ్. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి ఇక్కడ ముస్లింలందరినీ కూడా కాంగ్రెస్ దొడ్లకు తోలిందే ఇవాళ బండి సంజయ్. మరి ఆ తొండి సంజయ్కి వచ్చే లాభం ఏందో మరి ఇక్కడ ఏదైతే మరి ఆర్ఎస్ బ్రదర్స్ కథ ఏందో తెలియలేదు. ఇక కిషన్ రెడ్డి ఆయన దేని మీద పోరాటం చేస్తాడో, దేని మీద బీజేపీ తోటి కలిసిపోతాడో తెలియని పరిస్థితి. ఇలా వాళ్ళ ధర్నా కార్యక్రమం పెడితే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే వచ్చిండు అని అంటే వీళ్ళ లోపల ఐక్యత ఏ విధంగా ఉన్నది, వీళ్ళు కాంగ్రెస్ తోటి కుమ్మక్క ఏ విధంగా ఉన్నారు. ఇలా బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుంది అనుకున్నారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత ప్రత్యామ్నాయంగా కాదు కదా. రేపటి రోజున ఈ 10 స్థానాల్లో 8 స్థానాల్లో కూడా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలని బీజేపీ అధిష్టానానికి కూడా తేటతెల్లమైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మరి ఇక్కడ ఏదైతే ఆ డబ్బులు ఎంత తీసుకుంటే అంతవరకు ప్రచారం చేయాలి కాబట్టి ఇవాళ పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తా ఉన్నది కాంగ్రెస్ దే పై చేయని. ఇవాళ 90% స్థానాలు గెలుచుకోవాల్సిన కాంగ్రెస్ ఎందుకు దిగజారింది అనే దాని మీద మాత్రం వార్త రాయకుండా సంఖ్య పెంచుకుంటా పోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మీరు పని చేయట్లేదు, 100% పని చేస్తా ఉన్నారు. వాళ్ళు దేనికోసం పని చేస్తా ఉన్నారు అని అంటే బీజేపీ నాయకులు ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా వాళ్లకు చుట్టూ కాపలాదారులుగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తా ఉన్నారు. ఒక్కరోజు కూడా బీజేపీ అభివృద్ధి కోసం నాయకులందరూ కలిసి సమీక్ష కార్యక్రమాలు చేయడం కానీ, సమిష్టిగా పోరాటం చేయడం కానీ, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద స్పందించడం కానీ వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు అనే విషయాన్ని అయితే మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక గ్లోబల్ విజన్ అద్భుతం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై సీఎంకు అధిష్టానం ప్రశంసలు. ఢిల్లీలో ఖర్గే ప్రియాంక గాంధీని కలిసిన రేవంత్ రెడ్డి ఈయనే పోయి శాల్వాలకు అప్పుడు ఓ ఫోటో తీసి ఇలా పిఆర్ఓలు పేపర్కి ఇచ్చుడు ఏమని మొత్తం ఘోరంగా అభినందించిందని. ఏం బీగినమని అభినందిస్తారు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఒకటి టెంట్లు వేసి ఆ టెంట్ల కింద ఇవాళ చుట్టుపక్కల ఉన్న భూములకు ఏదైతే మరి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అక్కడ చుట్టూ జెండాలు కట్టి మరి తోరణాలు కట్టి దానికి ఒకటి ముందర కమాన్ పెట్టి ఇక్కడ ఇది రాబోతుంది అది రాబోతుంది అని చెప్పి ఏ విధంగా అయితే పెంచుకుంటారో నీ టెంట్ సిటీని ఏర్పాటు చేసి చుట్టుపక్కల భూములకు ధరలు పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాన్నట
ఇలా కాంగ్రెస్ నేతలు అభినందించిండ్రు అని చెప్పి మరి ఇక్కడ నువ్వు మీటింగ్ పెడితే ఒక్క ఏఐసిసి నేత రాలేదు నీ గ్లోబల్ సమ్మిట్ కు. ఇలా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కనీసం మల్లికార్జున ఖర్గేనో ఏ ఒక్కరు కూడా రాలేదు. నువ్వు రోజు పోయి మూటలు ఇచ్చుకుంటా ఏదైతే నీ సీటు కాపాడుకుంటున్నావో ఆ కేసీ వేణుగోపాల్ కూడా రాలేదంటేనే నీ గ్లోబల్ సమ్మిట్ మీద వాళ్ళకున్న ఏదైతే చిత్తశుద్ధి ఏందో, నీ చిత్తశుద్ధి ఏందో, వాళ్ళకున్న ఆసక్తి ఏందో అర్థమవుతా ఉన్నది. ఇక ఈనాడు దినపత్రికలో గోల్ కొట్టిన కాంగ్రెస్ అట, గోల్ కొట్టింది సగం కూడా కొట్టలేకపోయిందని బట్టి గోల్ కొట్టిందని చెప్పి మరి వీళ్ళు జాకీలు బట్టి లేపుతా ఉన్నారు. అయినా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళకు చుక్కెదురైంది. మొదటి విడత, ఇంకా 2 విడతల ఎక్కడ ప్రభావం పడుతుందో అని చెప్పి ముందస్తుగానే వీళ్ళు ఈ పేపర్లలో రాయించుకుంటున్న పరిస్థితి. ఏదైనా గ్రామ పంచాయతీ ఎన్నికలు అని అంటే మాక్సిమం అధికార పార్టీకి మరి ఇక్కడ మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటది కాబట్టి ఈ 3 సంవత్సరాలు పనులు కావాలనంటే అధికార పార్టీ అభ్యర్థికి వేయాలని చెప్పి చూస్తారు. అయినా కూడా వీళ్ళకి ఏకపక్షంగా రాలేదు అని అంటే గ్రామాలలో ఏ విధంగా వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నదో మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడే రామగిరి మండలం చూసినాం, 15 స్థానాలకు కేవలం 7 మాత్రమే గెలుచుకున్నది. అందులో ఒకటే ఓటుతోటి గెలుచుకున్నది అని అంటే మరి వాళ్ళ సత్తా ఏందో, వాళ్ళ కథ ఏందో, వాళ్ళ దగ్గర ఉన్న వ్యతిరేకత ఏందో. మరి డబ్బు బలం, అధికార బలం, పోలీసులతోటి వేధింపులు, నానా రకాల చిత్రహింసలు, అవతలి వాళ్ళను మరి ఇక్కడ ఏదైతే ప్రజలకు చేరువ కాకుండా ఎక్కడికక్కడ అడ్డగింతలు, బైండ్ ఓవర్లు ఇన్ని చేసినా కూడా ఇవాళ కాంగ్రెస్ సగం స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది అని అంటే ఇలా కాంగ్రెస్ మీద రేపటి రోజున గుర్తుతోటి పోటీ జరిగితే మీ బండారం మొత్తం బట్టబయలవుతుంది. దానికోసమే పరిషత్ ఎన్నికలను వాయిదా వేసి పంచాయతీ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చి మాకే పెద్ద ఎత్తున మరి ఇక్కడ మద్దతు చేస్తా ఉన్నారు అని చెప్పి ఆ తర్వాత పరిషత్ ఎన్నికలకు పోవాలని చూస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా మీకు సర్పంచ్ ఎన్నికల్లోనే కర్రుగాల్చి వాద పెడతా ఉన్నారు. పరిషత్ ఎన్నికలకు పోతే మీ పరిస్థితి ఆగమ్య గోచరం కాక తప్పదు అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.